అమెరికా వీసా రిజెక్ట్ కావడంతో తమ కూతురు చనిపోయిందని రోధిస్తున్నారు రోహిణి తల్లిదండ్రులు. కుటుంబ సభ్యులు ఆ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలనుకున్న తన కూతురు కలలు ఆవిరయ్యాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవలం ట్రంప్ ఆంక్షల వల్లే వీసా రిజెక్ట్ అయిందని, అందుకే తన సోదరి చనిపోయిందంటున్నారు మృతురాలి సోదరుడు సుజన్ బాబు. రోహిణి మృతితో గుంటూరు ఆర్టీసీ కాలనీలో వెంకటారావుపేటలో విషాదం నెలకొంది. రోహిణి తను యుఎస్ వెళ్ళాలని ఎంతో కష్టపడి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లు మంచి స్కోర్తో ఒక 10 ఇయర్స్ దాకా చదివి అక్కడికి వెళ్ళి అక్కడ రెసిడెన్సీ కూడా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ J1 వీసా కానీ వచ్చింది. ఇప్పుడు J1 వీసాలు మొదట బ్యాన్ చేశారు, తర్వాత తను వెళితే తను రిజెక్ట్ చేశారు. తను ఆ ట్రామా భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. ఈ చనిపోయిన పాప నాకు మేనగాళ్ళు అవుతుంది. ఆ అమ్మాయి MBBS రష్యాలో చేశారు. తర్వాత తను స్టెప్స్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మధ్యలో కొంచెం సిక్ అయ్యారు. మళ్ళీ అయినా కానీ పట్టు వదలకుండా తను స్టెప్స్ అన్నీ రాశారు, క్లియర్ చేశారు. తర్వాత మొన్న ఏదో వీసా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి తను వచ్చినప్పుడు అంతేం అక్కర్లేదమ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పాము మేము. అంటే పర్లేదు అంటే అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత మరి ఈ రకంగా అవుతుందని మాకు తెలియదు. అదే చాలా బాధాకరంగా ఉంది మాకు. ఇట్లా మా వదిన గారు డాక్టర్ రోహిణి గారు ఇలా అకస్మాత్తుగా చనిపోవటం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇది మేము అనుకుంటుంది ఏంటంటే తను యుఎస్ వెళ్దామని ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్. సో మీన్వైల్ స్టెప్స్ క్లియర్ చేయడం కూడా జరిగింది. బట్ అనుకోకుండా ట్రంప్ పెట్టిన ఆంక్షలు బట్టి తనకి వీసా అనేది రిజెక్ట్ అవ్వడం వల్ల అకస్మాత్తుగా మాకు విషయం తెలిసింది చనిపోయారని. సో మాకు ఎంతో బాధాకరంగా ఉంది. మేము ఎంతో దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నాం. తన అక్క రోహిణి కజకిస్తాన్లో MBBS పూర్తి చేసి 3 ఏళ్ల కిందట H1B వీసాతో అమెరికా కూడా వెళ్ళిందంటున్నారు ఆమె బ్రదర్. అక్కడ ఓ ప్రముఖ హాస్పిటల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి మంచి మార్కులతో ఎంపికైందన్నారు. గత మే నెలలో హైదరాబాద్లో పేరెంట్స్ను చూసేందుకు ఇండియా వచ్చిందని చెప్పారు. ఇంతలో వీసా ప్రక్రియను ట్రంప్ కఠినతరం చేశారన్నారు. రోహిణి H1B వీసాను J1 వీసాగా అప్గ్రేడ్ చేసే క్రమంలో రిజెక్ట్ అయిందంటున్నారు ఆమె బ్రదర్. రోహిణికి నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రలు తానే ఇచ్చారంటున్నారు. కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అక్క తీవ్ర మనస్తాపం చెందే ఇలా చేసిందంటున్నారు సుజన్ బాబు. ఉన్నత చదువులు చదివి వైద్యురాలు కావాల్సిన తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. హైదరాబాద్లో మృతి చెందినటువంటి డాక్టర్ రోహిణికి సంబంధించి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి రోహిణి వాళ్ళ అన్నయ్య సుజన్ బాబు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు? అంటే ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నారా ఘటన జరిగినప్పుడు? లేదండి, మేము ఆ ముందు రోజు నైట్ తనతో పాటు కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. తను ఇట్లా బాగా అప్సెట్ అయి ఉన్నారని చెప్పి రెస్టారెంట్కి తీసుకువెళ్ళాము, ఫ్యామిలీ మీట్ లాగా. తను ముందు రాను అని చెప్పి తర్వాత ఎందుకో సడన్గా సరే నేను వస్తున్నాను అని చెప్పి వచ్చారు. అంతా నార్మల్గా జరిగింది. ఆ రోజు నైట్ తనతో అంతా అయిపోయిన తర్వాత నేను వైజాగ్ బయలుదేరి వెళ్ళాను. తను అక్కడ ఉన్నారు. మా అక్కయ్య వాళ్ళేమో వాళ్ళ ఓన్ హౌస్కి వెళ్ళారు, మా పెద్దక్క వాళ్ళు. ఆ రోజు నైట్ కొంచెం స్ట్రేంజ్గా మాట్లాడారు. మీరు జాగ్రత్త అని చెప్పి అలా చెప్పారు. కొంచెం అనిపించిందండి, ఏదో సమ్ మూడ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని తెలిసింది. నెక్స్ట్ డే నైట్ ఇలాగా ఒక కాల్ చేశారండి. 11 o'clockకి కాల్ చేసి అందరూ బాగున్నారా అని అడిగి. సూసైడ్ చేసుకున్న రోజు అంటే మమ్మీ ఇంట్లో ఉన్నారా? లేదు, ఎక్కడ ఉన్నారు? గచ్చిబౌలిలో మా పెద్దక్క దగ్గర ఉన్నారు.
సో ఆ రోజు అట్లా జరిగింది. తను ఇంకా మార్నింగ్ అడిగి ఫోన్ పెట్టేగానే మేము తన్ని కాల్ చేసాం. ఎంత కాల్ చేయడానికి ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా అందరూ బాగున్నారని అడిగి ఫోన్ పెట్టేటని, సరే స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్ర పట్టడానికి ఆ స్ట్రెస్లో తీసుకుంటా ఉన్నారు. సరే అది నార్మల్గా పనుకున్నారు కదా అనుకున్నాము. బట్ మార్నింగ్ అయినా తను లిఫ్ట్ చేయలేదు. 3 o'clockకి లేచి చదువుతూ ఉంటారు తను. సో 4 నుంచి కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. అందుకని మార్నింగ్ డెలివరీ బాయ్ని పంపించాము అంత దూరం నుంచి. సో ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పి డెలివరీ బాయ్తో ఫోన్లో కాంటాక్ట్ ఉండి మీరు వెళ్ళి తలుపు కొట్టండి అని చెప్తే ఎంత కొట్టినా తీయలేదు. వాచ్మెన్కి చెప్పాం, వాచ్మెన్ కొట్టినా తీయలేదు. తర్వాత ఇంకా మేము వెళ్ళి డోర్ పగలు కొట్టి చూస్తే లైక్ షీ వాస్ కంప్లీట్లీ గాన్ అండి. ఆల్రెడీ మేము చూసేసరికి చాలా టైం అయినట్టుంది. సో ప్రాబ్లీ 6 hours. కారణం తెలియదండి. వాళ్ళు ఏదో యుఎస్లో ఎక్కడో ఏదో లా ఇదిగా మించిందని చెప్పి దానికోసం రిజెక్ట్ చేసినా అని చెప్పారు. సరే దానికి ఒక ఫైటింగ్ ఛాన్స్ అన్నా ఏమీ లేదు, డైరెక్ట్ రిజెక్ట్ చేశారు. అది తిను జీర్ణించుకోలేకపోయింది. నేను చెయ్యని తప్పుకి నేను ఎందుకు సఫర్ అవ్వాలి అని జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే హోప్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మీకు ఒక లెవెల్ దాటిన తర్వాత అందరికీ ఏదో చెయ్యాలి అని ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. ఆ ఆబ్లిగేషన్ పూర్తి చేయలేకపోయాను అని ఆ డిప్రెషన్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మళ్ళీ తను పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ స్టోరీ బిగినింగ్కి వెళ్ళిపోయింది అన్న బాధ కూడా, అంటే ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయిందండి బేసికల్లీ. సో ఆవిడ ఆ ఫీలింగ్లో ఉన్నారు. మాకు నో ప్రాబ్లం, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు, యూఎస్ అయితే ఏంటి ఇండియా అయితే ఏంటి అన్నట్టు ఉన్నాం. కానీ తను బాగా ఎమోషనల్లీ డ్రివెన్ పర్సన్ అండి. సో ఇంకా యూఎస్ వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారు. తన కోసం చాలామంది కష్టపడ్డారు తను యూఎస్ పంపించడానికి. మా బావగారు కానీ యూఎస్లో తనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ తను చాలా గ్రేట్ఫుల్ ఉన్నారు. వాళ్ళందరి హెల్ప్ కూడా వేస్ట్ అయిపోయింది అన్న బాధ కూడా ఉంటుందండి. తన రెసిడెన్సీ వచ్చిన తర్వాత అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి థ్యాంక్ యూ, మీ సపోర్ట్, మీ పేషెన్స్కి థ్యాంక్ యూ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రాబ్లీ అది రిజెక్ట్ అయిన తర్వాత ఆ గుడ్ విషెసే తనకి నెగిటివ్ అయినాయి. లైక్ అందరికీ ఫోన్ చేసి అయిపోయింది అని చెప్పాను, మళ్ళీ అవ్వలేదు అని ఎలా చెప్తాను అన్న బాధ. చాలామంది ఇలా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకుంటారు, కానీ అక్కడ వీసాకి సంబంధించి ఇట్లాంటి చిక్కులు పెట్టడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. మీ సిస్టర్ లాగా ఇట్లాంటి సమయం ఏం చెప్తారండి? ఏమండి, అది ఇప్పుడు ఈ J1 వీసా ప్రోగ్రామ్ అన్నది కొత్తది కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. మా సీనియర్స్, మా మదర్ వాళ్ళ కొలీగ్స్ కూడా వెళ్ళి ఇదే ప్రోగ్రామ్ మీద సెటిల్ అయ్యారు. అలాంటి ప్రోగ్రాంలో ఓవర్ నైట్ చేంజెస్ తెచ్చారనుకోండి. ఓవర్ నైట్ అంటే ఇప్పుడు J1 ప్రోగ్రామ్ జరుగుతుంది, మా అక్క ప్రిపేర్ అవుతున్నారండి 4-5 years నుంచి. అన్నీ వదిలేసుకొని ప్రిపేర్ అవుతున్నారు, ఉన్న రీసోర్సెస్ అన్నీ దానిలో పూల్ చేసి ప్రిపేర్ అవుతున్నారు. ఇలా అకస్మాత్తుగా సడన్ చేంజెస్ తేవటం వల్ల వీళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆయనకి ఈజీ అండి, అమెరికాలో కూర్చొని నాకు మోడీ నచ్చట్లేదు లేకపోతే ఇండియా నచ్చట్లేదు అని చెప్పి స్టాప్ చేసేయండి అని చెప్తాడు, ఆయనకి ఈజీ. బట్ ఇక్కడ ఆ ప్రాసెస్ని నమ్ముకొని చాలామంది సాక్రిఫైసెస్ చేసి చదువుతున్నారు, వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అవుతారండి. దానిలో కొంతమంది ఇలా ఇది రోహిణి వాళ్ళ అన్నయ్య చెప్తా ఉన్నారు. అంటే ఈ వీసాలకు సంబంధించి ఉన్నత చదువుల కోసం చాలామంది తమ సిస్టర్ లాగే అమెరికా వెళ్ళడానికి, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళు సడన్గా ఒక్క రోజులో రాత్రికి రాత్రి తీసుకొస్తున్న మార్పుల వల్ల ఇట్లాంటి చాలామంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి ఘటనలు ఏ కుటుంబంలో కూడా జరగకూడదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. వల్లితో మణి, బిగ్ టీవీ, గుంటూరు నుంచి. ఈ మధ్యనే ఆమెకు వీసా కోసం చాలా ప్రయత్నం చేసింది. గత 2 నెలల నుంచి ఆమె వీసా రాకపోవడం వల్ల దానితో ఆమె చాలా నిరాశతో ఉండడము, తర్వాత ఆమె ఇంట్లోనే ఎక్కువ గడపడము, ఆమె నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడము, చనిపోవాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మోతాదులో అవి
ఆ నిద్రమాతలు మింగడం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నా కూడా పిఎంఈ చేయించాము కాబట్టి అది డాక్టర్ అది రిపోర్ట్ ప్రకారము మనకు పూర్తి వివరాలు తెలియగానే మీకు చెప్పడం జరుగుతుంది.